హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శిరీషాని. నేను ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ రుబ్బు కొద్దిగా ఉందండి. దాంట్లో నేను కొద్దిగా మైదా వేసి బోండాలు ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా బోండాలు వేసుకున్నానండి. షేప్లో అయితే రౌండ్గా రాలేదు, కానీ బోండాలు మాదిరిగా వచ్చాయి. టేస్ట్ అయితే డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇది ఇడ్లీ రుబ్బులో మైదా వేసిన తర్వాత మనం ఒక 5 అవర్స్ బాగా నానబెట్టుకుంటే దాంట్లోనే చాలా బాగుంటాయండి. బయటే ఉంచుకోవాలి పెరుగు అవన్నీ వేసుకొని. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. ఏ తినే సోడా వేయకుండా చాలా గుల్లగా వచ్చాయి, చాలా మెత్తగా వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. చూసారు కదా, బోండా బోండాలకి చట్నీ రెడీ అయిపోయింది. నేను టమాటా పుట్నాల పప్పు చట్నీ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. బోండాకి కాంబినేషన్ చాలా బాగుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్.